సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించారు. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించిన సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నామని తెలిపారు. సుఖీభవ పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించారు. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించిన సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సూపర్ 6 హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం అమలు చేయాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయిపాలెంలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. రేపు మంగళగిరికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీకే కన్వెన్షన్కు వెళ్లనున్నారు. రాష్ట్రంలో 29వ జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మీడియా గురించి తన మనసులోని భావాలను వెల్లడించారు. అసలు మీడియా కంటే సోషల్ మీడియా పేరిట జర్నలిజం అనేది విపరీత పోకడలు పోతోందని, అందువల్ల అసలు జర్నలిస్టులు ఎవరో, ముసుగు జర్నలిస్టులు ఎవరో జర్నలిస్టులే తేల్చుకోవాలన్నారు. హైదరాబాద్లో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మీడియా గురించి మరోసారి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. గతేడాది మే 4న కొత్తగూడలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం వల్ల బీజేపీ పరువుకు భంగం కలిగిందని కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని ఫిర్యాదులో పేర్కొంటూ నాంపల్లి సెషన్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన కోర్టు తాజాగా కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రేపు ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగే న్యాయ సదస్సుకు హాజరు కానున్నారు. కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్, సమాచార చట్టానికి సంబంధించిన అంశాలపై వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను విస్మరించడం, సిగ్గులేని భూ కబ్జాలు, కాంగ్రెస్ పాలనలో 4 మూల స్తంభాలాట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గిరిజనులైన రైతులైనా, కంచెగచ్చిబౌలి అటవీ భూములైనా, నేటి హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల విషయంలోనైనా ప్రభుత్వ వైఖరి అలాగే ఉందన్నారు. పుట్టపర్తిలో నవంబర్ 23న జరిగే సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు తరలి రావాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించామని చెప్పారు. నాగానంద నిమిష్ పౌంటేతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రణాళిక చేయబడిన కార్యకలాపాలను ట్రస్టీలు ప్రధానమంత్రికి వివరించామని చెప్పారు. రాష్ట్రంలోని హాస్టల్స్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ఎదుట వినూత్న రీతిలో ధర్నా చేపట్టారు. అన్నం ప్లేట్లు, గ్లాసులతో నిరసన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్స్తో ఉన్న జగన్తో పాటు పార్టీ నాయకులందరూ జైలు కడ్డీలో లెక్కించాల్సిందేనని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జోషి చెప్పారు. నల్లచెరువు మండల కేంద్రంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు వ్యక్తిత్వం గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆయనతో పాటు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కమిషన్లకు కక్కుర్తుపడి వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం పుట్టపర్తి కలెక్టర్ చేతనకు వినతిపత్రం అందించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు నగలు, 1,50,00,000 రూపాయల నగదుతో పాటు ఒక కారును తాడిపత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు నగదుకు ఎటువంటి బిల్లులు, ఆధారాలు లభించకపోవడంతో వాటిని వాణిజ్య పనుల అధికారులకు అప్పచెప్పామని పోలీసులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పోలమూరు సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్గా గంటిపోయిన శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని పోలమూరు సహకార సంఘాన్ని ఆదర్శ సంఘంగా నడిపిస్తామని త్రిసభ్య కమిటీ చైర్మన్ గంటిపోయిన శ్రీనివాస్ అన్నారు. ప్రజా సంక్షేమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం, వేంపాడు, కోపల్లె మండలం, ఉండి మండలాల్లో పోలమూరు, ఉప్పులూరు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభావ్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుందని తెలిపారు. ఏపీలో అర్హులైన చేనేత కార్మికులందరికీ ఈ నెల నుంచి 200 యూనిట్లు ఉచిత కరెంట్ను అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వేవర్స్ కాలనీలో కొత్తగా మంజూరైన పెన్షన్లు ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి పాలన సాగుతోందన్నారు. భీమవరం ఇలవేల్పు మా ఊళ్ళమ్మ అమ్మవారిని ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఈ నెల 8 నుంచి జరగనున్న ఆంధ్ర ప్రీమియం లీగ్ టీంలో నితీష్ కుమార్ రెడ్డి భీమవరం బుల్స్ టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీలో విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, రాయలం, లంకపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. దేశంలోనే ఎక్కువ మొత్తంలో పింఛను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఏలూరు జిల్లా తిరుమలపాలెంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పాజ్ పెన్షన్లు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి నేరుగా పెన్షన్లు సొమ్మును అందజేశారు. స్పాజ్ పెన్షన్ సొమ్ము వితంతు మహిళలకు ఆర్థికంగా భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు సౌకర్యం అమల్లోకి రానుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా ఆరోగ్య శాఖలో నిర్లక్ష్యం బయటపడింది. పాయకారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మందులు బయటపడేశారు. చిన్నపిల్లలకు, పెద్దలకు ఇవ్వాల్సిన మందులను గడువు మొయ్యకుండానే 104 సిబ్బంది బయటపడేశారని రోగులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు ఫలాన్ని ఇస్తాయని నెల్లూరు జిల్లా రావూరు ఐసీడీఎస్ సిడిపిఓ సునంద అన్నారు. వీరాయపాలెం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను సునంద ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల వారోత్సవాలను 7వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. నెల్లూరు జిల్లా జంగారెడ్డిపల్లిలో మైనింగ్ ప్రక్రియను వెంటనే ఆపాలని నేషనల్ హైవే మీద మానవహారం నిర్వహించారు. గ్రామంలో చేపడుతున్న మైనింగ్ ప్రక్రియను వెంటనే ఆపకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తులు రోడ్డు మీద బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ను నియంత్రించే క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీశైలం ఆలయంలోని స్వామివారి హుండీలో చోరీకి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గత 90 రోజులుగా ఆలయంలో హుండీలో 12 దఫాలుగా చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు చెప్పారు. ఆలయం అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రికవరీ చేసిన నగదుతో పాటు బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. కర్నూలు జిల్లా పత్తికొండలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కల్పన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టు పద్ధతిలో కొరత ఉన్న సిబ్బంది పోస్టులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా వర్కూరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి అందరినీ పలకరిస్తూ కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే 4000 పెన్షన్ ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. కాకినాడ జిల్లా రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రత్యేక అధికారి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కమిషనర్ భావన్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆటో మ్యూటేషన్, రెవెన్యూ వసూలు, రోజువారీ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యలపై ఆరా తీశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతిష్టాత్మక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ
సీఈఓ కె కృష్ణయ్యతో సమావేశం జరిగినట్లు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేయబోయే క్యాన్సర్ రేడియేషన్ కేంద్రానికి సాంకేతిక వైద్య సహకారం అందించడం, అలాగే జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించడంపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ఒంటిమిట్ట మండలంలో వైసీపీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారాన్ని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు నిర్వహించారు. రాజపల్లి గ్రామంలో ఎన్నికల జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపల్ల నరేంద్ర కుమార్ పర్యటించారు. 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. బాపట్ల జిల్లా పిట్టవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలో బాలా కోటిరెడ్డి ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న బాపట్ల ఎమ్మెల్యే వేగిసేన నరేంద్ర వర్మ రాజు బాధితుల్ని పరామర్శించారు. వేగిసేన ఫౌండేషన్ తరఫున వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఆగస్టు 1న ఒక్కరోజే రికార్డు స్థాయిలో కొత్తగా వితంతు పెన్షన్లు మంజూరు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బాపట్ల రేపల్లె మండలం పెనుమూడి వారధి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళితో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం ఏపీ చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు ఇస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని స్పష్టం చేశారు. చిలకలూరిపేటలోని ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారులకు ఆయన పెన్షన్ని అందజేశారు. తెనాల్లో సీజ్ చేసిన వాహన యజమానులకు డీఎస్పీ జనార్దన్ రావు కౌన్సిలింగ్ ఇచ్చారు. సీజ్ చేసిన వాటిలో సరైన నెంబర్ల ప్లేట్లు లేని అనేక వాహనాలు గుర్తించామన్నారు. పట్టణ పరిధిలో వాహనాల తనిఖీ కొనసాగుతుందని, అందరూ రూల్స్ పాటించాలని సూచించారు. ఆర్టీసీ బస్సులో ఉపాధ్యాయునిపై దాడి జరిగిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. మద్దిపాడు మండలం దొడ్డవరం ప్రభుత్వ పాఠశాలలో రమేష్ బాబు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. స్కూల్ ముగియగానే ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్ ఎక్కారు. తాను కూర్చున్న సీట్లో నుంచి లేవాలని కొందరు యువకులు ఘర్షణ పడ్డారు. అనంతరం పోతురాజు కలవ వద్దకు రాగానే మరికొంతమంది యువకులు వచ్చి ఉపాధ్యాయునిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడటంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీపై విరుచుకుపట్టారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి హయాంలో జరిగిన ఇసుక, మద్యం మాఫియా జరిగాయని ఫైరయ్యారు. వైసీపీ హయాంలో స్కాములు, దాపరికం లేకుండా జరిగాయంటూ వాస్తవాలతో కూడిన ఆరోపణలు చేశారు దేవినేని. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడిచినా డిగ్రీ తరగతిలో ప్రారంభం కాకపోవడం అన్యాయమని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరో 2 వారాల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గజరాయిని వలస గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు వివాహానికి అంగీకరించడం లేదని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వివాహానికి తక్కువ సమయం ఉండటంతో న్యాయం చేయాలని కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని మంత్రి గుమ్మడి సంధ్యారాణి నివాసంలో మహాలక్ష్మి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో 1000 మందికి పైగా మహిళలు పాల్గొని మహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం మంత్రి గుమ్మడి సంధ్యారాణి అందరికీ ప్రసాదాన్ని, నూతన వస్త్రాలను అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో చంద్రన్న పెన్షన్ల పండుగ వైభవంగా జరుగుతోందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర క్షీరాభిషేకం చేశారు. బాలల లింగ నిష్పత్తిని గమనిస్తే బాలుల్లో పోలిస్తే బాలికల శాతం చాలా తక్కువగా ఉందని అనంతపురం జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ అసమానతను తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచాలన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు నిరసన తెలిపారు. డ్రైవర్లకు చాలీచాలని జీతాల వల్ల భార్య పిల్లలను పోషించుకోలేకపోతున్నామని తెలిపారు. న్యాయం జరిగేంత వరకు బస్సులు డిపో నుంచి కదలవన్నారు. అల్లూరు జిల్లాలో గిరిజనుల ఆందోళనకు దిగారు. బోండం మధ్యవలస ఏకలవ్య స్కూల్ నిర్మాణానికి భూములు ఇచ్చిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
స్కూల్ నిర్మాణం కోసం 2018-19లో 18 ఎకరాల భూమిని తీసుకున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉండగా 6 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కౌటాల, చింతలమల్లె, మానేపల్లి మండలాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆరోగ్య శాఖలో ఉద్యోగాల పేరుతో ఆసిఫాబాద్కు చెందిన సాయి కుమార్ భారీ మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సిర్పూర్ వాంకిడి హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 3 లక్షలకు పైగా వసూలు చేశాడని వాపోతున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు సాయి కుమార్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఈ నెల 3, 4 తేదీన జరిగే కాంగ్రెస్ ప్రజాహిత పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని R&B విశాంతి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాంభూపాల్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పరిగిలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గాంధేయ మార్గంలో దూదితో దారాన్ని తయారు చేశారు. ఈ విధానాన్ని ఎమ్మెల్యే ఫర్నికారెడ్డి నేర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కాళీ యాదయ్య పాల్గొన్నారు. అంబర్పేటలోని బతుకమ్మ కుంటను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారుల బృందం సందర్శించింది. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ప్రాంతం చెరువులా రూపాంతరం చెందడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చెరువుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంట ఒక నమూనా అవుతుందన్నారు. హైడ్రా కృషిని అభినందించారు. చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బంజారా భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో పాటు అధికారులు పాల్గొన్నారు. 2023 ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి, మరి రాజశేఖర రెడ్డి తప్పుడు ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారని ఓయూ విద్యార్థి ఉద్యమ నేత కోట శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ ఇద్దరి ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మామ, అల్లుళ్లు పలు ఆస్తులను అఫిడవిట్లో చూపించలేదని, ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ సిబ్బంది మొత్తం ఆరోగ్యంగా ఉండాలని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. ఎలాంటి సమస్యలున్నా గుర్తించి ముందస్తుగా చికిత్స చేయించుకోవాలన్నారు. దీనికోసం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. తీర్థయాత్రల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకమైన భారత్ గౌర్ టూరిస్టు రైలును ఏర్పాటు చేసిందని టూరిస్ట్ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు. మెదక్ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని సూచించారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి ఈ నెల 16న బయలుదేరుతుందని చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ రమేష్ సస్పెన్షన్కు గురయ్యారు. పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని మధ్యవర్తి ద్వారా ₹1,00,000 తీసుకున్నట్లు రమేష్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారించిన ఉన్నతాధికారులు ఆయన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నంగునూరి సుమలత వినూత్న రీతిలో నిరసన చేశారు. డివిజన్లో ద్విచక్ర వాహనంపై ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించారు. కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది చెత్త సేకరణ, పారిశుద్ధ్యంపై వివక్ష చూపిస్తున్నారన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచే బాలుడు పరిస్థితి విషమించినా ఎవరూ పట్టించుకోలేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2,30,890 క్యూసెక్లుగా ఉంది. 85 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్లో నూతనంగా 4 బస్సులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఒక చరిత్ర సృష్టించిందని తెలిపారు.
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జలకళతో ఉట్టిపడుతున్న లక్నవరం సరస్సును సందర్శించిన సీతక్క సరస్సు నుంచి రైతులకు నీటిని విడుదల చేశారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి వేద మంత్రాలతో స్వాగతం పలికి శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక రోజుల్లో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. ములుగు జిల్లా బిజినేపల్లి గ్రామంలో నాటు వేస్తుండగా పొలంలో ట్రాక్టర్ బోల్తా పడింది. వెంటనే ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన డ్రైవర్ను కూలీలు బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. బోల్తా పడ్డ ట్రాక్టర్ను జేసీబీ సహాయంతో బయటకు తీశారు. ఎస్సీ వర్గీకరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు. ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. లిక్కర్ కేసులో కూటమి ప్రభుత్వం రోజుకో పిట్ట కథ చెబుతుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కేసును బేస్ లేదని ఉడతల మాదిరిగా తయారయ్యిందని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కామ్ను తెరపైకి తెచ్చారని కామెంట్ చేశారు సజ్జల. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన పేద ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, కలెక్టర్ హరిచందన చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రజలకు ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం అందజేస్తుందని వెల్లడించారు. హైదరాబాద్లోని సరూర్ నగర్లో పక్కా సమాచారంతో ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్ హిల్స్ కొత్తపేట ప్రాంతంలో రాజాదిత్యనాథ్ అనే యువకుడు అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు అతని నివాసంలో ఉంటున్న అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్ముతున్న నిందితుని సరూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రుణగ్రస్తులపై ఓ ఫైనాన్స్ కంపెనీ రెచ్చిపోయింది. చిలమత్తూరు మండలం లాలేపల్లికి చెందిన శివమ్మ 5 స్టార్ కంపెనీలో ₹1,00,000 రుణం తీసుకుంది. అయితే ఇటీవల కాలంలో డబ్బు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ పీవీ సెంటర్ అక్రమాల కేసులో A1 నిందితురాలు నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల పాటు సికింద్రాబాద్ కోర్టు కస్టడీకి అనుమతించింది. దాంతో చెంచలగూడ జైలు నుంచి నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వైఎస్ జగన్పై ఎంపీ సీఎం రమేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. దీనిపై సీఎం చంద్రబాబు విచారణ చేయించాలని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్కు ఇష్టం లేదన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఎంపీ రమేష్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాడిపూడిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు అందజేశారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. బాన్స్వాడను అందంగా తీర్చిదిద్దాలని, దీనికోసం ప్రతి వార్డు అధికారి తమ వంతు బాధ్యతగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అభిమానాన్ని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లిమక్త గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులైన దంపతులు నరహరి, లావణ్య ఇంటి గడప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై అభిమానంతో వారి చిత్రపటాలతో గడప పూజ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. హైదరాబాద్లో హనీ ట్రాప్ వ్యవహారం బయటపడింది. భర్తతో కలిసి ఓ యువకుడిని డింపుల్ యాదవ్ ట్రాప్ చేసింది. యువకుడికి నిద్రమాత్రలు ఇచ్చి న్యూడ్ వీడియో రికార్డులు చేసింది. అనంతరం 10 లక్షల రూపాయలను ఇవ్వాలని, లేదంటే వీడియో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడింది. బాధితుడు పోలీసులు ఆశ్రయించగా విషయం బయటకు వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోయిందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలకు దిక్కు లేదన్నారు. సూపర్ 6 పథకాలు పూర్తి కాకుండానే P4ను తెరపైకి తెచ్చారని అన్నారు బొత్స. ఏడాది కాలంలోనే 1,50,000 కోట్లు అప్పు చేశారని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రోడ్ల మంజూరు గురించి ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ నుంచి కంకిపాడి వరకు 27 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టును మంజూరు చేయించాలని వివరించామని తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన జగన్కు బుద్ధి రాలేదని, జగన్ మానసిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని సెటైర్ వేశారు. మహిళపై అసభ్యకరంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ను పరామర్శించిన జగన్ మహిళలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మంత్రి నారాయణ సింగపూర్ పర్యటనలో భాగంగా అల్ఫా వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను పరిశీలించారు. ఈ ప్లాంట్లు ప్రజల నుంచి ఘన వ్యర్థాలను సేకరించి వివిధ రూపాలుగా మార్చుతుందని సింగపూర్ అధికారులు మంత్రికి వివరించారు. విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాలను గురించి కూడా సింగపూర్ అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్లోని ధూల్పేటలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 కేజీల వరకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. సినీ నటి కల్పిక గణేష్కు బిగ్ షాక్ తగిలింది. కల్పికకు ఆమె తండ్రి గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పిఎస్లో నటి కల్పికపై కేసు నమోదు చేశారు. తన కుమార్తెకు మానసిక స్థితి సరిగా లేదంటూ లేఖ రాశారు. ఆమె చేసిన పనులతో కుటుంబానికి సంబంధం లేదని తెలిపారు. కల్పికను ఆసుపత్రిలో చేర్పిస్తామని పోలీసులకు తెలిపారు. ఓయూలో నక్సల్స్ మేధో మదనం అంశంపై సదస్సు నిర్వహించారు. అమరవీరుల స్మారక పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆదివాసీల కోసం పోరాడుతున్నామని చెప్పి నక్సల్స్ ఆదివాసులను చంపుతున్నారని ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మనోహర్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వితంతు పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు. కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి పులిమేరు గ్రామంలో వీడియో పెన్షన్లు అందజేశారు. ఇంటి యజమాని కోల్పోయిన వారికి జీవనోపాధి కోసం ఆలోచించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్లను బలవంతంగా కట్టే ప్రయత్నం చేస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. బనకచెర్ల ప్రాజెక్టుపై నారా లోకేష్ వ్యాఖ్యల పట్ల సీరియస్ అయ్యారు. బనకచెర్లను కట్టే తీరుతామని నారా లోకేష్ ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం శక్తి నగర కమ్యూనిటీ హాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పింఛన్ సొమ్ముతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. ఇసుక మద్యం కుంభకోణంపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో లెక్కర విక్రయాల్లో ఎలా అయితే అక్రమాలకు పాల్పడ్డారో అలాగే ఇసుకలోనూ డబ్బు వసూలు చేశారన్నారు. తనను సిట్టు విచారణకు పిలిస్తే వాస్తవాలు వివరిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరగనుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు ఉపసంహరణకు ఈసీ గడువు ఇచ్చింది. F-35 5వ తరం యుద్ధ విమానాల కొనుగోలుపై అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలు జరపలేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్లో వెళ్లిన సందర్భంగా జారీ చేసిన భారత్ అమెరికా సంయుక్త ప్రకటనలో ఈ అంశంపై సూచనలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. రుణాలు తీసుకుని బ్యాంకులు మోసం చేశారని, మనీ లాండరింగ్కు పాల్పడ్డారని అనిల్ అంబానీపై అభియోగాలున్నాయి. ఇప్పటికే అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ఇవ్వగా ఈ నెల 5న విచారణకు రావాలని ఆదేశించింది. ప్రభుత్వ పథకాల్లో జీవించి ఉన్న వారి పేర్లు, ఫోటోలు పెట్టవద్దని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పాన్ ఇండియా రేంజ్లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ మూవీ కూలీ అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ లాంటి అగ్ర తారాగణంతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించింది. మొత్తం 15 విభాగాల్లో జ్యూరీ అవార్డులు ప్రకటించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి సినిమాకు అవార్డు లభించింది.